బిగ్ బాస్ హౌస్లో సోనియా ప్రవర్తన రోజు రోజుకి మరింత దారుణంగా మారుతుందని బయట నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె ప్రవర్తన కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. మరి ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. హౌస్లో కూర్చున్న కొంతమంది కంటెస్టెంట్స్తో ఒక్కొక్కరిని యానిమల్లో పోల్చండి కంటెస్టెంట్ అని అడగ్గా ముందుగా నిఖిల్ వంతు చెప్పేసింది సోనియా. ఇక నిఖిల్ ప్రవర్తన యానిమల్లో ఎలా ఉంటుంది అంటే ఏ సింహంతోనో లేకపోతే ఏ పులితోనో పోలిస్తేది అనుకుంటే మరీ దారుణంగా కోడితో పోల్చింది. కోడికి ఎంత మెదడు ఉంటుందో నిఖిల్కి అంతే మెదడు ఉంటుంది. గాడిద ఎదిగినట్టు ఎదిగాడు కానీ కొంచెం కూడా ఇది ఉండదంటూ లేనిపోని మాటలు మాట్లాడటంతో ఒక్కసారిగా నిఖిల్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే సారీ జస్ట్ జోక్, ఇది టాస్క్ లో భాగంగా చెప్పాను అంటే అంటూ అభయ్, నవీన్, పృథ్వీ ఉండగా నిఖిల్ని ఖేళన చేసినట్టు మాట్లాడింది. ఏదో సినిమా గుర్తుంటది కదా, అల్లు అర్జున్ గారిది, కోడి పొద్దున్నే లెగిస్తుంది కానీ ఏం లాభం, కోడిని కోసుకొని తినడానికి తప్ప అన్నట్టుగా నిఖిల్ని సోనియా ఎప్పటికప్పుడు కించపరుస్తూనే ఉంటుంది. పాపం నిఖిల్ ఎప్పుడు గ్రహిస్తాడో ఏంటో సోనియా భాగోతం. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా లైవ్ లో ఎత్తేస్తున్నాడు బిగ్ బాస్. కొంపదీసి బిగ్ బాస్ సోనియాని దత్తత తీసుకున్నాడేమని డౌట్ కూడా వస్తుంది జనాలకి. మరి మీరేమంటారు? అసలు కోడి మెదడు సోనియాకుందా లేకపోతే నిఖిల్కుందా లేకపోతే సోనియాతో జత కడుతున్న పృథ్వీకున్నదనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.